నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కొంత పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిస్కషన్ రేపుతోంది. అంటే వాళ్లకు ఖచ్చితంగా డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లాగా సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మీద వేటు పడుతుందా, లేకుంటే సుప్రీంకోర్టు ఏం తుది తీర్పు ఇస్తుంది అనే చర్చ గత కొంతకాలంగా ఉంది. మరోవైపు ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు ఖచ్చితంగా కండువాలు కప్పుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కొంత ఏం నిర్ణయం సుప్రీంకోర్టు వెలువడిస్తుందనే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రెండు పార్టీల మధ్య కూడా పెద్ద ఎత్తున వాతావరణం అంతా కూడా వేడెక్కినటువంటి సందర్భం. వార్ ఆఫ్ వర్డ్స్ రెండు పార్టీల మధ్య కూడా చెలరేగింది. కానీ ఈ నేపథ్యంలో గతంలో అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో హైకోర్టు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టులో తుది తీర్పు దాకా కూడా ఎపిసోడ్ వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు తుది తీర్పు వెలువరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సుప్రీంకోర్టులో. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఈ వ్యవహారంలో ఇచ్చింది. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళ పైన కేవలం 3 నెలల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అంశం పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఏం చెప్తోందంటే స్పీకర్ విచక్షణకే వదిలేసినటువంటి పరిస్థితి. అంటే స్పీకర్ గతంలో కూడా స్పీకర్ విచక్షణకి పైన స్పీకర్ నిర్ణయం మీద కూడా కొన్ని సుప్రీంకోర్టు కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా కూడా స్పీకర్ విచక్షణకే సుప్రీంకోర్టు వదిలేసింది. కానీ కొంత టైం బౌండ్ పెట్టింది. 3 నెలల సమయం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల లోపే స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారారో వాళ్ళందరిపైన కూడా స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంతమంది ఎమ్మెల్యేలు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో స్పీకర్కి టెక్నికల్గా, లేకుంటే కోర్టుకైనా, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ టెక్నికల్గా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా దానం నాగేందరే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలలో వాళ్ళందరూ కూడా దేవుడి కండువా కప్పుకున్నామని, మేము పార్టీ మారలేదని వాళ్ళందరూ కూడా బుకాయిస్తున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. అంటే టెక్నికల్గా ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా కండువా కప్పుకోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చూపించారు. ఆ ఫ్లెక్సీలు కూడా వాళ్ళే వేసుకున్నట్టుగా కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా ఒక సినారియో జరిగింది. కానీ వాళ్ళందరి పక్కన పెడితే దానం నాగేందర్ మీద ఖచ్చితంగా డిఫెక్షన్లా కొంత సీరియస్గా అప్లికబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికల నాడు బీఆర్ఎస్ బీఫామ్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం. అంటే టెక్నికల్గా ఇక్కడ దానం నాగేందర్కి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా 9 మంది ఎట్లా డీల్ చేస్తారు, ఏం చేస్తారు అనేది స్పీకర్ విచక్షణ. అది మనం ఏమీ దాని మీద కామెంట్ చేయలేం. అంటే సుప్రీంకోర్టు కానీ, స్పీకర్ కానీ వాళ్ళ విచక్షణ, వాళ్ళ తీర్పుల మీద మనం కామెంట్స్ చేయకూడదు. కాబట్టి ఒకవేళ పరిస్థితి కనుక ఖచ్చితంగా తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారనే అంశం పరిగణలో తీసుకున్నప్పుడు ఒక దానం నాగేందర్ ఎపిసోడ్ మాత్రమే కొంత సీరియస్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు నుంచి 3 నెలలు మించకుండానే నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అంటే స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించినటువంటి వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురించి తెలుస్తోంది. సో ఇప్పుడు దాదాపుగా ఏళ్ల తరబడి కూడా ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో స్పీకర్ దగ్గర ఉంటుంది. కాబట్టి అది సరైనది కాదని చెప్తూనే 3 నెలల సమయం ఇచ్చింది. అంటే న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన నేతృత్వంలో అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టేసింది. పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల ఖచ్చితంగా పార్లమెంటే చట్టం తేవాలి, తీసుకురావాలనే అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేసింది. మరోవైపు 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కారు గుర్తుపైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా చేరిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వ్యవహారంలో దానం నాగేందర్ కానీ, తెల్లం వెంకట్రావు కానీ, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అట్లాగే డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్ వీళ్ళందరి పైన కూడా ఈ 10 మంది పైన కూడా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు దాని మీదనే సుదీర్ఘంగా విచారణ జరిగింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొంత సుప్రీంకి వెళ్ళారు. సో ఇప్పటికే ఎమ్మెల్యేల
సంబంధించి పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్కు కోర్టు సూచనలు చేయడం గతంలో జరిగింది. చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి విధించే అంశంలో కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా అన్న అంశంపైన కూడా సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున కూడా కొంత న్యాయవాదులు వాదనలను సుప్రీంకోర్టు విన్నది. సో ఇప్పుడు 3 రోజుల పాటు వరుసగా దీనిపైనే వాదనలు సుప్రీంకోర్టులో నడిచాయి. తుది తీర్పు కొంత రిజర్వ్ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న ప్రకటించింది. అంటే ఆ రోజు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తాజాగా రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పుని వెలువరించింది. దేశంలో ఖచ్చితంగా 2 రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం కావడంతో సుదీర్ఘ వాదనలు విన్నటువంటి జస్టిస్ గవాయ్ ధర్మాసనం 3 నెలల లోపు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్కి సూచిస్తూ తీర్పుని వెలువరించింది. దీంతో ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీ లోపు ఖచ్చితంగా ఫిరాయింపు పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా మారింది. మరి ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని కూడా కోర్టు కామెంట్ చేసింది. అంటే సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని కూడా ధర్మాసనం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందనే అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. సో ఇప్పుడు ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో న్యాయస్థానమే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని పిటిషనర్లు ధర్మాసనం కోరినటువంటి సందర్భంగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే సూత్రం కూడా వర్తించకూడదని కూడా ఫన్నీగా సుప్రీంకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ధర్మాసనం న్యాయమూర్తులు చెప్పినటువంటి వ్యవహారం. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టేసినటువంటి సందర్భంగా పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలనే సూచనలు కూడా సుప్రీంకోర్టు చేయటం, మరోవైపు డిఫెక్షన్ల మీద కొంత బీజేపీ కూడా ఎప్పటి నుంచో కొంత వర్కౌట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా చట్టం చేయాల్సి ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. మరోవైపు మహారాష్ట్రకు కూడా గతంలో అక్కడ జరిగినటువంటి కొన్ని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించినా ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాకపోవటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇప్పుడు తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా 3 నెలల్లో కాల వ్యవధి స్పీకర్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు ఇప్పుడు స్పష్టంగా కొంత దాని మీద చర్యలు ఉండే అవకాశం. ఎందుకంటే మహారాష్ట్రలో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు అంటే మరి ఇప్పుడు తెలంగాణలో స్పీకర్ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది అనేది. అయితే ఇక్కడ ఈ వేటు అంశం మీద దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఇరుపక్ష వాదనలు సుదీర్ఘంగా వినది సుప్రీంకోర్టు. గతంలో రిజర్వ్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దాని మీద గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, ఉప ఎన్నికలు కూడా జరగవంటూ కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది అంటే అప్పట్లో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా కొంత సుప్రీంలో ఆ వాదనల నేపథ్యంలో చర్చకు రావడం, అక్కడ వినిపించడం, మరోవైపు బీఆర్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి తీరు పట్ల కూడా గతంలో అసహనం సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నటువంటి కేసుపైన ఈ విధంగా మాట్లాడటం సరికాదు, ఈ కామెంట్స్ని అప్పట్లో ఖండించింది. మరి వాటిని ఖచ్చితంగా కోర్టు ధిక్కరణగానే పరిగణించకపోవడం కూడా మా అసహాయతగా భావించకూడదు అనేది స్పష్టంగా చెప్పింది. అంటే ఇటువంటి సందర్భాల్లో కొంత సంయమనం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దూకుడుగా ఇటువంటి కామెంట్స్ అసెంబ్లీ వేదికగా చేయడం కరెక్ట్ కాదనే వ్యాఖ్యలను కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే న్యాయ వ్యవస్థలు ఏ విధంగా శాసనసభ అట్లాగే లోక్సభ వంటి పార్లమెంటు రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తుందో అలాగే న్యాయ వ్యవస్థను కూడా గౌరవించాలని ఆశిస్తున్నాం అనే కామెంట్స్ని ఆ రోజు సుప్రీంకోర్టు చేసింది. మరోవైపు గతంలో ఎమ్మెల్యేల అనర్హత ఇదే అంశంలో స్పీకర్ కూడా చర్య తప్పదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని కూడా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది ఇదే వ్యవహారంలోనే. సో ఇప్పుడు స్పీకర్ ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు గతంలో చెప్పింది, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా టైం బౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 3 నెలలలోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు స్పీకర్ ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అనర్హత వేటు వేస్తారా, లేదు అంటే లేదు వాళ్ళు లేదు అని చెప్పి కొట్టేస్తారు. ఏం జరుగుతున్నది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది, కొంత ఆసక్తిని రేపుతోంది, రాజకీయంగా కూడా కొంత పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠను కూడా రేపుతోంది. సో ఇప్పుడు అక్టోబర్ 30 లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.